నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. ఎర్రగుంటల్లో గ్రామస్తులతో మాట్లాడుతున్న జగన్. రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం. నేడు రాప్తాడు, సింగనమల, కదిరలలో సభలు. ఏపీ ప్రయోజనాల కోసమే కూటమి, పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే అన్న పవన్. ఫోన్ ట్యాపింగ్ పై రాజకీయ దుమారం. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రైతు భరోసా అందరికీ ఇస్తాం, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్న పొన్నం. ఇవాళ కోర్టు ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మరో 5 రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బరిలో దిగనున్న 4 ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. తాజాగా 14 మంది ఎంపీ అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో 13 లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇక మొత్తం 17 స్థానాలకు గాను 9 స్థానాలకు ఇంతకు ముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరపున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. సిఈసిలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం 6 స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరు అనేది ప్రస్తావనకు రాలేదు. ఇక 6 స్థానాల్లోనూ 4 సీట్లను మాత్రమే ఖరారు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ సీట్లను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లు పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఈ 2 స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సిఈసి భేటీలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 8వ జాబితాలో జార్ఖండ్ నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి 4 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నివాసంలో జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జననేత అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, సిద్ధార్థ సింగ్లు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా తదితర పార్టీ అగ్రనేతల పర్యటనపైన నేతలు సమాలోచనలు చేశారు. ఇక ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగనుండగా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యనారాయణ, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, అరకు నుంచి పంగి రాజారావు, ఎచ్చర్ల ఎన్ ఈశ్వర్రావు, అనపర్తి శివకృష్ణం రాజు పోటీ చేయనున్నారు. అయితే ఇందులో సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, జీవీఎల్ కు టికెట్లు దక్కలేదు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరంతా నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్ సమయానికి కేంద్రాలకు వచ్చేలా ప్రధాన పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు సభలో ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు చేశారు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు, నిందలు మోపడానికి సిద్ధంగా ఉంటారని అన్నారు. కేంద్రం నుంచి పరోక్షంగా మరో పార్టీని తెచ్చుకొని ఒక్క జగన్ మీద యుద్ధం చేస్తున్నారన్నారు. ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్ వీరంతా కాదని తన చెల్లిని కూడా తెచ్చుకొని యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. తన ఒక్కడిపైకి ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో ఎక్కడ ఉంటుందో గమనించాలన్నారు. జగన్ మీద యుద్ధం, ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు.
నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే, ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ 75 ఏళ్ల బాబునే చూడండి. తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు. మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. తీరా చూస్తే వారు ఎవరయ్యానంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు. బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి, అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పడవడంలోనూ, కుట్రలతో, కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి
అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. నగరి నియోజకవర్గం పుత్తూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందన్నారు. నగరి మీటింగ్ చూసి జగన్ మైండ్ బ్లాక్ అయిందన్నారు. డ్రగ్స్, గంజాయి, హింస, రాజకీయాలు, భూ కబ్జాల వైసీపీ అడ్డాగా మారాయన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమన్న బాబు 1వ తేదీనే ఇంటికి వచ్చి 4000 పెన్షన్ ఇస్తామన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలని వైసీపీ అనుకుంటోందన్నారు. రాయలసీమను రాళ్లసీమగా మార్చి ఎడారిని చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది, అయిపోవాలి. అదే ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా. ఈ రోజు అతను మేము సిద్ధం అన్నాడు, నేను ప్రజాగళం అన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు. అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, ఇప్పుడు ఎవరు భయపడద్దండి. ఎన్నికల కమిషన్ వచ్చేసింది. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి. వాళ్ళు మనం ఒకటే. జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు, మనం తక్కువ కాదు. పోలీసులు లేరు ఆయనకు, మనకు కూడా పోలీసులు ఉంటారు. ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కత్తేల్చడానికి. గేమ్ స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి. ఇప్పుడు గాని కాపాడలేకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. ఇప్పటికే 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం. చీకటి పాలన, చీకటి జీవాలు, అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి. మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నాం, ముగ్గురం కలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా. మాట నిలబెట్టుకుంటా. ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే, మాట మీద ఉంటా. చేనేత కార్మికులు ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ లూమ్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నది మేమే. మళ్ళీ వాళ్ళకు కూడా 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. నిండ్రా, నేతం షుగర్ ఫ్యాక్టరీ,